నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక రియాలిటీ షో చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ షో? ఈటీవీ విన్ కోసం అని చెప్పి అదొక యాప్ కదా? యాప్ సేమ్ మన ఆహాలాగా, అది కూడా ఒక ఓటీటీ ప్లాట్ఫామే. ఈటీవీ విన్ అనేది దాన్ని అంటే ఇప్పుడు ఈటీవీ ఎంత పాపులరో మనకు తెలుసు కదా. జెమినీకి సన్ యాప్ ఉంది, సన్ నెక్స్ట్. అలాగే జీకి జీ5 ఉంది, యాప్ ఉంది. అండ్ నెక్స్ట్ స్టార్ మాకి హాట్స్టార్ ఉన్నట్టు సపోర్టింగ్ యాప్ అది, అఫ్ కోర్స్ అంటే వాళ్ళది. సో ఇట్లా ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ ఓటీటీ సంస్థ ఆహా వచ్చేసి, అంటే అది ఏ ఛానల్ లేకపోయినప్పటికీ వచ్చి బాగా ప్రపంచం సృష్టించింది మనం చూసాం. ఒక ఆహా లాగా, ఒక అమెజాన్ ప్రైమ్ లాగా, ఒక నెట్ఫ్లిక్స్ లాగా ఈటీవీ విన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు బేసిక్గా. ఎందుకంటే ఛానల్స్ టైంలో కూడా ఫస్ట్ దూరదర్శన్ తర్వాత మనకు ఫస్ట్ వచ్చింది ఈటీవీ అప్పట్లో. అవును, అప్పట్లో ఈటీవీ న్యూస్ అంటే అదొక మార్క్. ఇప్పటికీ ఈ రోజు కూడా 9 o'clock రేటింగ్, అది ఎక్కువ రేటింగ్ ఉండే ఇదే. చాలా మంది కూడా అదే చెప్పారు. లాస్ట్ కృష్ణంరాజు గారు కూడా ఒకనొక ఇంటర్వ్యూలో రోజు నేను ఏం చేస్తానంటే రోజు పొద్దుంతా ఏం చేసినా 9 గంటలకు మాత్రం ఈనాడు వార్తలు చూస్తానని చెప్పాడు. సో అట్లా బాగా ఫేమస్ అది. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు అన్నిట్లోనూ ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్ విషయానికి వస్తే కూడా వీళ్ళ జబర్దస్త్ వీడియోలు, ఇంకేవేవో వీడియోలు అన్నీ కూడా బాగా పోతున్నాయి లక్షల్లో. సో ఇటు యూట్యూబ్లోనూ బాగున్నారు, అటు టీవీ రంగంలోనూ బాగున్నారు, అన్నీ ఉన్నాయి. ఇన్నున్న న్యూస్ పేపర్ కూడా ఉంది వీళ్ళకి సొంతంగా, వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి. ఇన్నున్నప్పుడు మనకు ఎందుకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఉండకూడదు? ఎట్లా ఉషాకిరణ్ మూవీస్లో ఎంత కాదనుకున్నా 87-90 సినిమాలు వచ్చాయి. అవన్నీ వాళ్ళకి అసెట్స్. అండ్ పైగా మయూరి ద్వారా విడుదల చేసిన సినిమాలు బోలేడు. మయూరి విడుదల అని వచ్చేవి. సో అట్లా మయూరి ద్వారా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆడియో రిలీజ్ చేశారు. మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అని 100 సినిమాలే ఉంటాయి కదా, బోలేడు ఉంటాయి. సో అండ్ పైగా శాటిలైట్ ద్వారా ఈటీవీ కోసం కొనుక్కున్న సినిమాలు కూడా బోలేడు. ఇవన్నీ సరిపడా ఒక యాప్కి అయితే సరిపడా స్టఫ్ ఉంది. రెండోది 30 ఏళ్ల నుంచి ఈటీవీ ప్రస్థానం కొనసాగుతుంది. అలాంటిది ఎన్నో సీరియల్స్, మహా సీరియల్స్, సూపర్ హిట్ సీరియల్స్. మరి ఇప్పటికీ మీరు అంతరంగాలు, ఎండమావులు ఇవన్నీ ఫస్ట్ నుంచి చూడమన్నా చూస్తారు. ఈ కలంకిత, అన్వేషిత ఇవన్నీ కూడా యాప్లో వేస్తున్నారు. ఆల్రెడీ వేయట్లేదని కాదు, అన్నీ వేస్తున్నారు. అండ్ ఆ మధ్య కాలంలో ఈటీవీ ప్లస్ వచ్చిన కొత్తల్లో వీళ్ళు ఏం చేశారు, చిన్న షార్ట్ ఫిలిమ్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేశారు, దాంట్లో వేసుకోండి అని చెప్పేసి. ఆ రకంగా అది. పైగా రియాలిటీ షోలు బోలేడు. గడిచిన రియాలిటీ షోలు, రాబోయే రియాలిటీ షోలు, ప్రస్తుతం కొనసాగుతున్న రియాలిటీ షోలు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎస్వి బాలు గారి కోసము పాడతా తీయగా ఎన్నిసార్లన్నా చూస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు వేసినా కూడా చూస్తూ ఉంటారు. అండ్ స్వరాభిషేకం ఈవెంట్లు. అండ్ వీళ్ళకి ఇంకో అసెట్ ఏంటంటే ప్రతి పండక్కి పబ్బాకి ఏదో ఒక ఈవెంట్ చేస్తారు. పైగా ఆదివారం ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇట్లా ఇవన్నీ కూడా వేసుకోవడానికి వీళ్ళకంటే ఒక ఉంది. వాళ్ళ దగ్గర స్టఫ్ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. ఆహా అన్న ఓటీటీకి వచ్చిన తర్వాత అన్నీ కొనుక్కున్నారు, ప్రొడక్షన్లోకి వచ్చారు. కానీ వీళ్ళు అట్లాగా వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది, బోలెడంత ఉంది, అంత సరుకు ఉంది. పైగా అండ్ నెక్స్ట్ ఈటీవీ సుమన్ గారు కూడా కొన్ని ఇట్లా టెలిఫిలిమ్స్ లాంటివి కూడా తీశారు సపరేట్గా. ఆయన కొన్ని సినిమాలు కూడా చేశాడు. అవన్నీ కూడా వేయడానికి కూడా ఒకటి ఉండాలి. సపరేట్ సాంగ్ ఆల్బమ్స్ చేశారు. యాక్చువల్గా వాటన్నిటికీ చాలామంది వ్యూవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చాలాసార్లు యూట్యూబ్లో చాలామంది అన్వేషిత సీరియల్ కోసం సెర్చ్ చేసిన వాళ్ళు, ఎండమావులు, అంతరంగాల కోసం సెర్చ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అవన్నీ కనుక ఇప్పుడు యాప్లో వీళ్ళు అవైలబుల్ ఉంచారనుకోండి, దీనికి కూడా మంచి రేటింగ్ అవుతుంది, వస్తుంది. సో ఇన్ని ఉన్నప్పుడు ఈ దీంట్లో ఆల్రెడీ స్టఫ్ ఉంది. మనం ప్రొడక్షన్ చేసి ఇంకా కొత్త ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన వచ్చింది. ప్రొడక్షన్ అంటే ఆల్రెడీ టీవీలోనే వచ్చినవి ఇందులో కాకుండా సపరేట్గా మనకంటే ఒక స్టేటస్ ఉంటే ఈటీవీ విన్కి కూడా ఒక గుర్తింపు వస్తుంది. ఆహాలాగా దాన్ని తయారు చేయొచ్చు. పెట్టుబడి ఉంది, అన్నీ ఉన్నాయి, ముడి సరుకు కూడా ఉంది, వై నాట్ వీ డూ అన్నట్టుగా వీళ్ళంతా ప్లాన్ చేసుకొని ఈటీవీ విన్కి ఒక మంచి రియాలిటీ షో, ఆహాకి ఎలాగైతే అన్స్టాపబుల్ ఉపయోగపడిందో, స్టార్టింగ్ కూడా శామ్జమ్ నాట్ బ్యాడ్, దాని తర్వాత అన్స్టాపబుల్, ఒక మంచి రియాలిటీ షో చేద్దాం
ఒక టాక్ షో ప్లాన్ చేద్దాం జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి అని చెప్పి ఫస్ట్ గేమ్ షో అనుకున్నారు. అయితే ప్రతిసారి గేమ్ షోలు ఎక్కువ అయిపోయినాయి ఈటీవీలో కూడా ఆల్రెడీ. ఏం లేదు, రావడం వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇవ్వడం, వాళ్ళు ఏదో గెలవడం, ఊరికే తూతూ మంత్రంగా వాళ్ళకి 1,00,000 గెలిచినట్టు 2,00,000 గెలిచినట్టు డబ్బులు ఇచ్చి పంపడం. అందరికీ తెలిసి ఇది బుల్షిట్ అని. వాళ్ళు ఒక పేమెంట్ ఇస్తే వస్తారు, 10,000కో 5,000కో వచ్చి ఆడిపోతారు అంతే తప్ప క్యాష్లో వాళ్ళు గెలిచినట్టు 17 లక్షలు ఇవ్వరు కదా. అట్లా అనుకుంటే జబర్దస్త్ వాళ్ళందరూ వెళ్ళిన ప్రతిసారి ఇల్లు కడతారు. ఎందుకంటే క్యాష్ షోలో ఎక్కువ శాతం వాళ్ళు ఖాళీగా ఉన్న ప్రతిసారి ఆమె గెలిచింది జబర్దస్త్ వాళ్ళని. ఒక్కొక్కరు కనీసం 10 సార్లు ఇల్లు ఉంటారు మనకు తెలిసి. అండ్ సో ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఒక ఇది అనుకున్నారు. టాక్ షో అయితే ఈజీ కదా, ఇప్పుడు 100 మంది ఎంప్లాయీస్ అవసరం లేదు, డ్యాన్స్ టీంలో అవసరం లేదు, జోకులు వేసే వాళ్ళు అవసరం లేదు, వాళ్ళ బలగం అవసరం లేదు. 2 కుర్చీలు వేసేస్తే వాగేవాళ్ళు వాగుతా కూర్చుంటారు, దాన్ని తీసేవాడు తీస్తూ ఉంటాడు. కుదిరితే చప్పట్లు కొట్టడానికి ఒక 10 మందిని పెడతాం, లేదు అంటే అలాగే ముగిస్తాం. ఏదో ఒక రకంగా ఒక కాన్సెప్ట్ చిన్న సెటప్ సరిపోయింది కదా. ఫ్లోర్ కూడా సగానికి వాడుకుంటే సరిపోతుంది. ఈ రకంగా అనుకొని అంటే ఎట్లా ప్రజెంట్ ఈటీవీకి ఇంటర్వ్యూస్ ఇంతకుముందు అలీతో సరదాగా ఉండేది, మనకి మంచి షో, దానికి మంచి రేటింగ్ ఉన్న షో, ఎవరో ఒకరిని ఇంటర్వ్యూ చేయాలంటే. తర్వాత సుమా అడ్డాని కూడా అలా చేశారు. అలా చేసరికి సుమా అడ్డా అటర్ ఫ్లాప్ అయ్యేసరికి మళ్ళీ దాన్ని క్యాష్ లాగా గేమ్ షోకి టర్న్ చేశారు. నెక్స్ట్ పోనీ అలా మొదలైంది అని చెప్పేసి ఈయనతో వెన్నెల కిషోర్తో పెడితే దానికి ఒక థీమ్ పెట్టారు, కపుల్ లాగానే వస్తారు అందరూ, మొగుడు పిల్లలు అట్లా కలిసి వచ్చి కలిసి వెళ్ళడం. సో ఆ థీమ్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. కానీ అథెంటిక్గా ఇంటర్వ్యూ తీసుకోవడానికి పెద్ద వాళ్ళని ఏదో ఒకటి చేయడానికి ఎవ్వరు లేరు, మహామహుల్ని ఇంటర్వ్యూ చేయడానికి. సో ఆ రకంగా మనకి ఇది వేదిక ఉపయోగపడుతుంది. పైగా అన్స్టాపబుల్ కవర్ చేయని కొత్త గెస్ట్లను మనం తెచ్చుకోవచ్చు. చిరంజీవి అన్స్టాపబుల్కి వెళ్ళలేదు, ఆయన మనం పిలుచుకోవచ్చు, వస్తాడు. అండ్ అలాగే ఇంకొంతమంది ఉంటారు, చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ అయితే అది వేరు కదా. ఆ రకంగా ఒక ఎపిసోడ్, ఈ రకంగా ఒక ఎపిసోడ్ అట్లా ప్లాన్ చేసుకొని ఓ 10 ఎపిసోడ్ల వరకు షూట్ చేసుకొని దాన్ని వదులుదామనేసి అనుకుంటున్నారు. ఆల్రెడీ మంచి క్రేజ్ ఉంది. అండ్ ఎన్టీఆర్ ఎంతవరకు బాగా హోస్ట్ చేస్తారో మనకు ఆల్రెడీ తెలుసు. వై బికాస్ మనం బిగ్ బాస్లో చూసాము, అలాగే మన మొన్న కూడా దీంట్లో అన్నిట్లోనూ చూస్తూనే ఉన్నాం మనం. ఎన్టీఆర్ అది ఎవరి మీలో కోటీశ్వరుడులో చూసాము. ఈజ్ అ వెరీ గుడ్ హోస్ట్. సో ఇతరైతే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కొంతమంది రూమర్స్ ఏంటంటే బాబాయ్ వర్సెస్ అబ్బాయి, అన్స్టాపబుల్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్, ఇది ఎట్లుంటుందో చూద్దాం. ఆటోమేటిక్గా అది పడుతుందిగా మరి, బాబాయ్ వర్సెస్ అబ్బాయి అంటూ. వీళ్ళే ఎలా ప్లాన్ చేసుకున్నారంటే, బాలయ్య వచ్చాడు అంటే జయప్రద, జయసుధ లాంటి వాళ్ళు, అండ్ అలాగే రాజకీయంలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. ఎన్టీఆర్తో మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేద్దామని, ఎన్టీఆర్ అంతే కదా. ఇప్పుడు ఆ జనరేషన్ తగ్గ వాళ్ళు వస్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ జనరేషన్ తగ్గ వాళ్ళు వస్తూ ఉంటారు. అది ఇంకా ఫన్నీగా వెళ్తుంది. ఎన్టీఆర్తో అనుష్కని ఇంటర్వ్యూ చేద్దామని, ఎన్టీఆర్తో ఇంకా కొంతమంది ఇట్లా మహామహుల్ని, రాజకీయ ప్రకారంగా వెళ్తా యంగ్ లీడర్స్ కూడా చాలా. ఎన్టీఆర్తో కొడాలి నానిని కూర్చోబెట్టాలని మరి, ఎందుకంటే అది బాలయ్య గారిది టీడీపీ కోవర్ట్ ఎంత కాదన్నా. ఇప్పుడు ఇది ఈటీవీ వాళ్ళు టీడీపీకి ఆపోజిట్ కదా, వీళ్ళని తిట్టేవాళ్ళు కావాలి. పైగా ఎన్టీఆర్ అడగడం, కొడాలి నాని తిట్టడం, దాన్ని ఎన్టీఆర్ సమర్థిస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఫస్ట్ ఎపిసోడ్ ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మరి ఎంతవరకు ఒప్పుకుంటారో మనకు తెలియదు. అలాగే ఎన్టీఆర్తో అలేఖ్య రెడ్డిని ఇంటర్వ్యూ చేద్దామని ఇట్లా ఒక 10 మంది గెస్ట్లు అయితే వీళ్ళు అనుకున్నారు. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.